హాయ్ గైస్. మనం ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని హుక్స్ కంప్లీట్ చేసాము. ఈరోజు మనం యూజ్ డిఫర్డ్ వాల్యూ అనే ఒక హుక్ని మనం చేద్దాం. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద హుక్స్ టాపిక్ సంబంధించిన ఫోల్డర్లోకి వెళ్దాం. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. ఆ తర్వాత కోడ్ స్పేస్ డాట్ కొడితే మనకు ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో కోడ్లో వస్తుంది. సో బేసికల్గా మనం ఇక్కడ డిఫరెంట్ హుక్స్ చేసాం ఆల్రెడీ. ఎన్ని హుక్స్ చేసామంటే అరౌండ్ 3+3+2 8 హుక్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు ఏం చేద్దామంటే యూజ్ డిఫర్డ్ వాల్యూ అనే హుక్ని మనం క్రియేట్ చేసుకుందాం. ఒక చిన్న సినారియో తీసుకొని దాని మీద వర్కౌట్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఈ హుక్స్ అనేది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతాయి. మీకు ఎగ్జాంపుల్గా ఏదైనా చేయమన్నారంటే వీటిని ఎగ్జాంపుల్గా బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు వాటిని ఈజీగా ఇంటర్వ్యూలో మీరు రిజాల్వ్ చేయొచ్చు. సో పోతే వీటన్నిటిని కూడా నేను గిట్హబ్లోకి మీకు పోస్ట్ చేసి పెట్టాను. సో నేను ఎవ్రీ మోడిఫికేషన్ చేసిన ప్రతి దాన్ని కూడా నేను గిట్హబ్లోకి పుష్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు గిట్హబ్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నాకు లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఎక్కువ మందికి వ్యూవింగ్ రావడం వల్ల కొద్దిగా నా వీడియోకి పబ్లిసిటీ వస్తుంది. అట్ ది సేమ్ టైం నేను ఇంకా ఎంకరేజ్డ్గా నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు యూజర్ డిఫర్డ్ వాల్యూ. యూజ్ డిఫర్డ్ వాల్యూ హుక్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక index.js అనే ఫైల్ తీసుకుందాం రూట్. అలానే నేను ఒక చిన్న ప్రోడక్ట్స్ లిస్ట్ బేస్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి దాని పేరు ఏం చేస్తానంటే నేను ప్రోడక్ట్స్ లిస్ట్ అని చెప్పని ఒక పేరు పెట్టుకుంటాను దాని పేరు. సో వాట్ అబౌట్ ద ఇండెక్స్ తర్వాత ఏం చేయాలి, ఒక న్యూ ఫైల్ తీసుకొని దాన్ని ప్రోడక్ట్స్ లిస్ట్ గురించి చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ప్రోడక్ట్స్ లిస్ట్, ఈచ్ వర్డ్కి క్యాపిటల్ లెటర్ పెట్టాలి. అది మొత్తం గుర్తుపెట్టుకోండి. కాంపోనెంట్స్ చేసేటప్పుడు ప్రోడక్ట్ లిస్ట్ అని చెప్పి ఒక కాంపోనెంట్ తీసుకున్నాను. RAFC కొడితే రియాక్ట్ యారో ఫంక్షన్ వచ్చింది. ఇండెక్స్లో కూడా RAFC కొట్టండి. ఇక్కడ ఇండెక్స్ బదులు మనం ప్రతిదానికి ఏం చేస్తున్నాము, యూజ్ డిఫర్డ్ హుక్ నేమ్ పెట్టుకుంటున్నాం. యూజ్ డిఫర్డ్ వాల్యూ హుక్ అని పెట్టుకుంటున్నాం. దట్స్ ఫైన్. సో ఇప్పుడు సారీ, ఈ యూజ్ డిఫర్డ్ వాల్యూ యొక్క అసలు ఫస్ట్ దాని పర్పస్ ఏందనేది నేను ఇక్కడ కామెంట్స్లో రాస్తాను మీకు. జస్ట్ దాని డెఫినేషన్ ఏందనేది వాట్ ఈజ్ వాట్ అని తెలిసింది. ఈ యూజ్ డిఫర్డ్ హుక్ అనేది మనకి మెయిన్లీ ఎందుకు పనిచేసింది అంటే, ఇది ఒక డిఫర్డ్ వాల్యూ. అంటే డిఫర్డ్ వాల్యూ అంటే మీనింగ్ ప్రీవియస్ స్టేట్ యొక్క వాల్యూని హోల్డ్ చేసుకోవడం కోసం ఈ కొత్త హుక్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. దాని పేరు యూజ్ డిఫర్డ్ వాల్యూ. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇది నేను చెప్పేది ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి పెద్దగా వేరియేషన్ తెలియదు. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ లార్జ్ డేటాని ఎప్పుడైనా సెర్చ్ చేసేటప్పుడు డైనమిక్గా టైప్ చేసిన లెటర్స్ యొక్క సెర్చ్ క్రైటీరియా బైండ్ అవ్వటానికి, లోడ్ అవ్వటానికి, అంటే రెండర్ అవ్వటానికి సమ్ టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ లోపు ప్రీవియస్ డిఫర్డ్ వాల్యూలో ఉన్న సెర్చ్ని రెండర్ చేసి తర్వాత మనం అప్డేటెడ్ వాల్యూ యొక్క రెండర్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో లైక్ చెప్పాలంటే ఇది ఒక డీబౌన్స్ అని చెప్పిన ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. దాని గురించి నేను తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఇంట్రెస్ట్లో కూడా మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్లో ఇది అడుగుతుంటారు, డీబౌన్స్ అంటే ఏంది, డీబౌన్స్ అంటే ఏంది. ఈ డీబౌన్స్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి బేసిక్గా అన్నెసరీ రెండరింగ్స్ అనేది రిడ్యూస్ చేసింది. ఏం రిడ్యూస్ చేసింది? అన్నెసెసరీ రెండరింగ్స్ అనేది ఎప్పుడు కూడా రిడ్యూస్ చేసింది ఈ డీబౌన్సింగ్ చేయడం వల్ల. ఆ డీబౌన్స్ అనేది ఒక టెక్నిక్. ఇట్స్ నాట్ ఎనీ హుక్ కానీ లేకపోతే ఎనీ ఫంక్షన్ కానీ కాదు. డీబౌన్స్ అనేది ఒక టెక్నిక్. ఇఫ్ యూ యూజింగ్ ద డీబౌన్స్ టెక్నిక్ వి రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ రెండర్స్. ఎలా అంటే నేను సెర్చ్ చేసేటప్పుడు, నేను టైప్ చేసేటప్పుడు ఎమ్మడే రిజల్ట్ రాకుండా వెన్ ఐ హోల్డ్ సమ్ టైం, అంటే ఒక ఇంటర్వెల్ టైం పెట్టుకొని ఒక 3 సెకండ్స్కో 4 సెకండ్స్ తర్వాత అప్పటికి టైప్ చేసిన కంటెంట్ బేస్ చేసుకొని డేటా కిందకి రావాలి, పాపులేట్ అవ్వాలి అనే టైప్ మనకి కావాలంటే ఈ డీబౌన్స్ అనే టెక్నిక్ వాడతాం. ఈ డీబౌన్స్ టెక్నిక్ వాడకపోతే ఏమైందంటే ఎవ్రీ లెటర్ ప్రెస్ చేసినప్పుడల్లా సెర్చ్ జరిగి సర్వర్కి హిట్ అయ్యి ఏపీఐ నుంచి డేటా తెచ్చుకొని లోడ్ అవ్వటం వల్ల ఇది హెవీ లోడ్ అయితే సర్వర్ రెండరింగ్స్ అనేవి ఎక్కువైపోతాయి. దాన్ని రిడ్యూస్ చేయడం కోసమే చేసే టెక్నిక్ని ఈ డీబౌన్స్ అంటాము. దాని గురించి మనం తర్వాత చేద్దాం. జస్ట్ లైక్ ఏ డీబౌన్స్, ఈ యూజ్ డిఫర్డ్ అనే
వాల్యూ అనే ఒక హుక్ అనేది ఇట్స్ లైక్ ఏ డీబౌన్స్ లాగా అనమాట. ఈ యూజ్ డిఫర్డ్ వాల్యూ అనేది వాడటం వల్ల వీ కెన్ హోల్డ్ ద ప్రీవియస్ స్టేట్ వాల్యూ. ఇట్ కెన్ హోల్డ్ ద ప్రీవియస్ స్టేట్ వాల్యూ. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఎక్స్పెన్సివ్ ఆఫ్ కంప్యూటేషన్స్, ఏదైనా లార్జ్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటే ఈ క్యాలిక్యులేషన్స్ జరిగి స్టేట్ అప్డేట్ అయ్యిందాక ల్యాగ్ అవ్వకుండా ఈ లోపే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం వాడేదానికే ఈ యూజ్ డిఫర్డ్ అనేది వాడతాం. జనరల్గా లార్జ్ లిస్ట్ రెండరింగ్ చేయటం కానీ, లేదంటే సెర్చ్ చేసేటప్పుడు ఫిల్టర్స్ అప్లై చేసేటప్పుడు కానీ, ఇట్లాంటప్పుడు మనం యూజ్ రెండరింగ్ అనేది యూజ్ డిఫర్డ్ వాల్యూ అనేది వాడుతుంటాం. ఇది మెయిన్ ఏమైంది, ఇమీడియట్ ఇన్పుట్ అప్డేట్స్ కానీ లిస్ట్ ఫిల్టర్స్ని కానీ స్లో చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే అంత ఫాస్ట్గా కాకుండా రెండర్స్ అనేవి ఎక్కువ జరగకుండా రీరెండర్స్ అనేవి తగ్గి దీని యొక్క పెర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఇది ఆ కాంపోనెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ యూజ్ డిఫర్డ్ అనే హుక్ని మనం యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే ఇది యూఐ యొక్క ల్యాగ్ని రిడ్యూస్ చేసి స్మూత్ ఇంటరాక్షన్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాను అనమాట. దానికోసం దీన్ని వాడతాం. సింపుల్గా చెప్పాలంటే యూజ్ డిఫర్డ్ వాల్యూ అనేది డీబౌన్స్లా పనిచేస్తుంది. కానీ ఇది రియాక్ట్ యొక్క కాన్కరెంట్ రెండరింగ్స్ని తో పనిచేసింది. అదేంటంటే అది సెట్ టైమ్ అవుట్ సెట్ ఇంటర్వెల్ పెట్టుకొని ఆ ఇంటర్వెల్కి ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు రాయటం కోసం డీబౌన్స్ అనే టెక్నిక్ వాడతాం. నేను డీబౌన్స్ చెప్పినప్పుడు మీకు ఒకసారి దాని గురించి క్లారిటీ ఇస్తాను మొత్తం. సో ప్రెసెంట్ దీని ఎగ్జాంపుల్కి మనం వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మనం ఏం చేయాలి, ఫస్ట్ నేను ఒక ప్రోడక్ట్ లిస్ట్ దీంట్లో కాల్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ లిస్ట్ నేను ఇక్కడ కాల్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ డివిజన్లో ఐ గో విత్ ప్రొడక్ట్ లిస్ట్ అనేది కాల్ చేసుకుంటాను. అయితే ఈ ప్రోడక్ట్ లిస్ట్లోకి నేను సమ్ ప్రోడక్ట్స్ పంపించాలనుకుంటున్నాను. సమ్ ప్రోడక్ట్స్ అంటే కాన్స్టెంట్గా తీసుకొని ఆ ప్రోడక్ట్స్ పంపించాలనుకుంటున్నాను. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ కాంపోనెంట్లో నేను ఒక ప్రోడక్ట్స్ అని చెప్పనే ఒక అరే తీసుకుంటున్నాను. సో ఈ అరేలో నేను వచ్చేసి సమ్ మదర్ బోర్డ్స్ అలానే నెక్స్ట్ వచ్చేసి డబుల్ కొటేషన్లో హార్డ్ డిస్క్స్ మధ్యలో స్పేస్ ఇద్దాం, మదర్కి బోర్డుకి మధ్యలో స్పేస్ ఇద్దాం. ఆ తర్వాత వచ్చేసి ఎస్ఎస్డీస్, ఆ తర్వాత వచ్చేసి ర్యామ్స్, ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకేముంటాయి, సి ప్రాసెసర్స్, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకేముంటాయి మనకి సమ్ గ్రాఫిక్ కార్డ్స్. ఇలా నా దగ్గర కొన్ని లిస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ ఒక అరేలో నేను స్టోర్ చేసుకొని ఈ ప్రోడక్ట్స్ని యాజ్ ఎ ప్రాప్ కింద నేను అక్కడికి పంపించాలనుకుంటున్నాను. సో కాబట్టి ప్రోడక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాప్ని ఎప్పుడు కూడా అట్లా ఒక ఆబ్జెక్ట్ లాగా పంపించేసేస్తాం. ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ లాగా పంపిస్తాం. అక్కడ మనం డీస్ట్రక్చర్ చేసుకుని దాన్ని కాల్ చేస్తాం. సో ఈ కాంపోనెంట్ యొక్క వర్క్ మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఓకే, ఈ కాంపోనెంట్ యొక్క వర్క్ మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ ప్రోడక్ట్స్ లిస్ట్లోకి వెళ్ళి మనం ప్రోడక్ట్స్కి సంబంధించిన కోడ్ రాయాలి. ఓకే, ఈ ప్రోడక్ట్స్లో నేను ఏమి ఇంపోర్ట్ ఇక్కడ నాకేమొస్తాయి, అక్కడి నుంచి ప్రోడక్ట్స్ వస్తాయి. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ డీస్ట్రక్చరింగ్ చేసుకుంటాను. ప్రోడక్ట్స్ అని చెప్పి డీస్ట్రక్చరింగ్ చేసుకుంటాను. PRODUCTS ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ని ఇక్కడ నేను రెండర్ చేసుకుంటాను. సో అయితే ఇప్పుడు నేను బేసిక్ కాన్సెప్ట్ ఏంది, యూజ్ డిఫర్డ్ అనే వాల్యూ ఎలా వర్క్ చేస్తానో తెలియాలి. కాబట్టి నేను ఫిల్టర్ చేసుకోవడం కోసం పెట్టే వేరియబుల్ నేమ్ సెర్చ్ అని పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ వేరియబుల్ని వాల్యూ సెర్చ్ చేయడం కోసం సెర్చ్ అని చెప్పి పెట్టుకోండి. జనరల్గా ఇది బేసిక్. ఎందుకని, ఎనీ స్టేట్ కాంపోనెంట్ మెయింటైన్ చేసేటప్పుడు ఫస్ట్ది వచ్చేసి వేరియబుల్, సెకండ్ది వచ్చేసి స్టేట్ అప్డేట్ చేయడం కోసం మనం వాడే ఒక మెథడ్ అంటాం. సో STATE స్టేట్. ఈ స్టేట్లో బై డిఫాల్ట్గా నేను బ్లాంక్ డేటాని ప్రొవైడ్, ఎందుకంటే డిఫాల్ట్గా సెర్చ్లో క్రైటీరియాలో డేటా ఎటువంటిది ఉండదు కదా. సో అలానే నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, నాట్ ఎ స్టేట్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద వేరియబుల్. ఈ వేరియబుల్ అనేది నేను డిఫర్డ్ సెర్చ్ అని చెప్పి పెట్టుకున్నాను. దీని పేరు డిఫర్డ్ సెర్చ్ వేరియబుల్. అంటే నేను ఎప్పుడైతే టెక్స్ట్ని టైప్ చేస్తున్నానో ఆ టైప్ చేసిన తర్వాత స్టేట్ అప్డేట్ అవుతుంది. ఆ స్టేట్ అప్డేట్ అవ్వక ముందు ఉన్న అంటే ప్రీవియస్ స్టేట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇక్కడ వాడుకోవాలనుకుంటున్నాను. ఈ యూజ్ డిఫర్డ్ అనే హుక్ నేను ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ఏదైతే పైన మనం స్టేట్ వేరియబుల్ని డిక్లరేషన్ చేసామో ఆ వేరియబుల్ హోల్డ్ చేస్తాం. అంటే అర్థమైంది, బై డిఫాల్ట్గా ఈ సెర్చ్లో ఏదైతే స్టేట్ వాల్యూ ఉంటుందో ఆ స్టేట్ వాల్యూ ఈ డిఫాల్ట్ సెర్చ్లోకి స్టోర్ అవుతుంది.
అంటే అర్థమైంది, వెన్ ఎవర్ ఇట్ విల్ బి అప్డేటెడ్, అప్డేట్ అవ్వడానికి స్టేట్ టైం తీసుకున్నా అది ల్యాగ్ జరగకుండా ఆల్రెడీ డిఫాల్ట్ సెర్చ్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో దాని క్రిటీరియా బేస్ చేసుకొని డేటాని షో చేయాలి. సో డేటాని షో చేయాలంటే మనం ఏం చేయాలి, ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయాలి. అయితే ప్రోడక్ట్స్ ఎలా డిస్ప్లే చేయాలి, డైరెక్ట్గా మొత్తం చూపించకూడదు. సో కాబట్టి మనం ఫిల్టర్డ్ ప్రోడక్ట్స్ చూపించాలి. ఫిల్టర్డ్ ప్రోడక్ట్స్ అనేది చూపించాలి. అంటే దేన్ని ఫిల్టర్ చేయాలి, మనం ఏదైతే ప్రాప్స్ తెచ్చుకున్నామో ఆ ప్రోడక్ట్స్ డాట్ ఫిల్టర్ అనే కమాండ్ వాడి దాంట్లో మనకు వచ్చేది ఏంటిది, ప్రోడక్ట్. ఏమొస్తుంది దాంట్లో, ప్రోడక్ట్ అనే ఒక లైక్ ప్రోడక్ట్ అని పెట్టుకుంటారా, ఎలిమెంట్ అని పెట్టుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. సో ప్రోడక్ట్, ఇక్కడ కాల్ బ్యాక్ వాల్యూ తీసుకుంటాం. ఈ కాల్ బ్యాక్ వాల్యూలో మనం ఏం చేయాలి, సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయాలంటే సో ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ ఏదైతే రిటర్న్ వస్తుందో కాల్ బ్యాక్ వాల్యూలోకి దాన్ని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లోయర్ కేసులోకి కన్వర్ట్ చేస్తాను. టు లోయర్ కేస్ అంటే స్మాల్ కేస్ కింద కన్వర్ట్ చేసి ఇంక్లూడ్స్, ఆ ఇంక్లూడ్స్లో ఏముండాలి, డిఫర్డ్ సెర్చ్ ఏదైతే ఉందో దాన్ని కూడా టు లోయర్ కేస్ తోటి కన్వర్ట్ చేసి దానికి మ్యాచ్ అయ్యే డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని రిటర్న్ తీసుకొచ్చుకొని ఈ ఫిల్టర్డ్ ప్రోడక్ట్స్లో స్టోర్ చేస్తున్నాను. అర్థమైందో లేదా మీకు, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫిల్టర్డ్ ప్రోడక్ట్ అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ అంటే యారే వేరియబుల్. ఈ యారే వేరియబుల్ అక్కడ ఏమైంది, మనకి ఈ ప్రోడక్ట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని ఒక్కొక్క ఎలిమెంట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా, ఈ ఫిల్టర్ అనే ఫంక్షన్ ద్వారా ఒక్కొక్క ఎలిమెంట్ని ఫిట్ చేస్తూ ఉంటుంది ప్రోడక్ట్లోంచి. ఆ వచ్చిన ఎలిమెంట్ టు లోయర్ కేసులో కన్వర్ట్ చేసి ఆ ఎలిమెంట్ ఇన్సైడ్ ఇంక్లూడ్స్, దాని ఇన్సైడ్ ఈ డిఫర్డ్ సెర్చ్ డాట్ లోయర్ కేస్తో కన్వర్ట్ చేసిన లోయర్ కేస్ లెటర్స్తో మ్యాచ్ అవుతున్న పదం ఉంటే వాటి మొత్తాన్ని రిటర్న్ చేయమని చెప్తున్నాం. ఆ రిటర్న్ వచ్చిన డేటాని మనం ఏం చేయాలి, ఇక్కడ వీ కెన్ షో ద డేటా. షో చేయాలంటే ఫస్ట్ మనకి సెర్చ్ వేరియబుల్ కావాలి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇన్పుట్ తీసుకుంటాము. సో దానికి మనం ఏం చేద్దాం, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, బై డిఫాల్ట్గా దాంట్లో ఏ వాల్యూ కనపడాలి, మనకి సెర్చ్ వాల్యూ కనపడాలి. ఆ తర్వాత ఆన్ చేంజ్ చేసినప్పుడు మనకి జరగాల్సింది ఏంటి, ఎప్పుడు కూడా ఆన్ చేంజ్లో ఏమైతే స్టేట్ అప్డేట్ అవ్వాలి. అంటే ఆ స్టేట్ అప్డేట్ అవ్వాలంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకుంటాం. దాంట్లో సెట్ సెర్చ్ అనే అప్డేట్ మెథడ్, స్టేట్ అప్డేట్ మెథడ్ కాల్ చేసి ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటాం. అంటే ఎప్పుడైతే మనం టెక్స్ట్ ఇన్పుట్ని చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమైపోవాలి, ఆ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్లో ఉన్న టెక్స్ట్ ఒక స్టేట్ అప్డేట్ అవ్వాలి. ఇది ఎక్కడ అప్డేట్ అయింది, ఇది ఎప్పుడు అప్డేట్ అయిపోయింది, ఇక్కడ స్టేట్ అప్డేట్ అయిపోయింది సెట్ సెర్చ్ మెథడ్ ద్వారా. ఎప్పుడైతే స్టేట్ అప్డేట్ అవుతుందో ఇమ్మీడియట్లీ ఇది డిఫాల్ట్ సెర్చ్ అనేది రిఫ్లెక్ట్ కాదు, తర్వాత రెండర్లో ఆ సెర్చ్లో ఉన్న వాల్యూ స్టోర్ అయింది. దట్ ఈస్ ద ప్రీవియస్ స్టేట్ వాల్యూ విల్ ఆల్వేస్ బి స్టే ఆన్ ద డిఫాల్ట్ సెర్చ్. సో కాబట్టి ఇమీడియట్లీ రిఫ్లెక్షన్ అనేది ఉండదు ఈ డిఫాల్ట్ సెర్చ్. అందుకనే నేను సెర్చ్ డాట్ అని చెప్పినది వాడకుండా డిఫాల్ట్ సెర్చ్ నుంచి తీసుకున్నా ల్యాగ్ అనేది చూపించడం కోసం. ఈ ఫిల్టర్ ప్రోడక్ట్స్ ఏదైతే వస్తున్నాయో ఆ ఫిల్టర్ ప్రోడక్ట్స్ని నేను ఇప్పుడు బైండ్ చేసుకోవాలి. సో జనరల్గా బైండ్ చేయాలంటే మనం ఏం వాడతాం, మ్యాపింగ్ వాడతాం. మ్యాప్ వాడేటప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ, సో కంపల్సరీ లిస్ట్లోనో లేకపోతే టేబుల్లోనో పెట్టుకోవాలి. యూఎల్ తీసుకుందాం. ఇక్కడ జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, స్టాక్ బ్రాకెట్స్లో డాట్ మ్యాపింగ్ చేయటం వల్ల బెనిఫిట్ ఏంది, దాంట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ షుడ్ బి రిటర్న్. అదే ఫిల్టర్ చేస్తే సాటిస్ఫైడ్ ఎలిమెంట్ షుడ్ ఓన్లీ బి రిటర్న్. ఇక్కడేది ఆల్ ఎలిమెంట్స్ షుడ్ బి రిటర్న్. ఇక్కడ ఇండెక్స్కి తీసుకున్న తర్వాత యారో ఫంక్షన్ తీసుకొని ఈ యారో ఫంక్షన్లో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పెరాన్సిస్ వాడతాము. దాంట్లో మనం ఎల్ఐ అనేది ఒకటి వాడుకొని దాని యొక్క కీ వాల్యూ, ఇప్పుడు కూడా కీ ఇవ్వకపోతే ప్రాబ్లం ఏమైందంటే అది ఒక బగ్ కింద చూపిస్తుంది మనకి. అలా చూపించకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా మనం కీ అనేది ఇవ్వాలి. కీ అనేది యూనిక్నెస్ కోసం ఉపయోగపడింది, ఎడిటింగ్ కోసం ఉపయోగపడింది, డిలీటింగ్ కోసం ఉపయోగపడింది, ఒక ఆ రో యొక్క ఆ ఎలిమెంట్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం మనకు ఉపయోగపడింది. సో కాబట్టి కీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోడక్ట్ని పెట్టి చేసాం, దట్స్ ఫైన్. నౌ మనం ప్రోడక్ట్ రెడీ చేసాం. ఇప్పుడు ఇది మనకి ఎలా జరుగుతుంది ఏందనేది తెలుసుకోవాలంటే నేను ఎవ్రీ రెండర్లో ఏం జరిగింది అనేది ఫస్ట్ మనం ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సెర్చ్ అని చెప్పని పెట్టి నేను కామా పెట్టి SCRCH సెర్చ్ అని చెప్పి రాసేసాను. అంటే ఇక్కడ ఏమైంది, ఈ కామా పెట్టిన దగ్గర డబుల్ కొటేషన్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇది అవసరం లేదు, దట్స్ ఫైన్.
నెక్స్ట్ డిఫర్డ్ వాల్యూ కూడా ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డిఫర్డ్ వాల్యూ కోలన్ డబుల్ కొటేషన్ కామా డిఫర్డ్ సెర్చ్ అనేది ప్రింట్ చేశాను. దట్స్ ఫైన్. సో ఒకసారి ఫార్మాట్ చెక్ చేసేద్దాం. దీని మొత్తం నేను గిట్లో పుష్ చేస్తాను. మీకు సైడ్ కనపడకపోయినా మీరు గిట్ నుంచి రిపాజిటరీ నుంచి తీసుకోవచ్చు. సో లేదంటే నేను జస్ట్ ఇట్లా జరుపుతున్నాను, చూడండి ఎంతవరకు కమాండ్ ఉందో మీరు పాస్ చేసుకొని చేసుకోవచ్చు. సో వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా చూస్తేనే మీకు దాని యొక్క బెనిఫిట్ అనేది తెలిసింది. ఓకే, లెట్స్ వి స్టార్ట్ ద రెండరింగ్. npm run start. నౌ అప్లికేషన్ ఇస్ బి స్టార్టెడ్. అయితే అప్లికేషన్ స్టార్ట్ అయితే ఇది మనం ఇంకా ఇండెక్స్లో ఎక్కడ కాల్ చేయలేదు. సో కాల్ చేయనప్పుడు మనకి ఏమైంది, ఎంటీగా కనబడింది. చూడండి పేజ్ ఎంటీగా వచ్చేసింది. ఎందుకు ఎంటీగా వచ్చిందంటే మనం ఈ యూజ్ డిఫర్డ్ అనే వాల్యూ హుక్ని మనం app.jsలో కాల్ చేయలేదు. కంపల్సరీ రూట్ కాంపోనెంట్లో దాన్ని కాల్ చేయాలి. యూజ్ డిఫర్డ్ వాల్యూ హుక్ అనేది కాల్ చేసి పైన ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇక్కడ యూజ్ స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. ఏ పేజీలో డిఫైన్ చేయలేదో కూడా చెప్తుంది. ప్రోడక్ట్ లిస్ట్లో అంట. ఒకసారి మనం ప్రోడక్ట్ లిస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. పైన మనం ఇక్కడ యూజ్ స్టేట్ అనేది రాసాము, బట్ ఇంపోర్ట్ కాలేదు. ఇక్కడ కామా పెట్టేసి ఆ హుక్ కూడా ఇంపోర్ట్ చేద్దాం. నౌ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎర్రర్స్. ఓకే, లెట్స్ మినిమైజ్ చేసేసుకుందాం. ఇది కూడా మినిమైజ్ చేద్దాం. మన బ్రౌజర్లోకి వచ్చేస్తే లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కనపడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ పెడుతున్నాను. ఈ ఇన్స్పెక్ట్లో కన్సోల్లో సెర్చ్ వాల్యూ ఏమిటి, డిఫర్డ్ వాల్యూ ఏమిటి. ఎప్పుడైతే నేను ఎం అని ప్రెస్ చేస్తున్నానో సెర్చ్ ఎంఏ, కానీ ప్రీవియస్ స్టేట్ వాల్యూ ఏముంది, డిఫాల్ట్ వాల్యూ ఎంటీ ఉంది. ఎందుకని ప్రీవియస్ స్టేట్ ఎంటీనే కాబట్టి. అయితే దాని తర్వాత అప్డేట్ అయిందని చెప్పాం కదా, లాగ్ అయింది, తర్వాత అప్డేట్ అయింది. ఆ తర్వాత అప్డేట్ అయినప్పుడు మళ్ళీ రెండరింగ్ జరిగి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఈ ఎంఓ చూడండి, ఫస్ట్ అప్డేట్ కాదు, డిఫాల్ట్ వాల్యూ ఏం కనపడుతుంది, ప్రీవియస్ స్టేట్ వాల్యూ కనపడుతుంది. ఎప్పుడైతే ప్రీవియస్ స్టేట్ వాల్యూ తోటి రెండర్ అయిన తర్వాత అప్డేట్ అయిన డిఫాల్ట్ వాల్యూ మళ్ళీ మనకి కింద కనపడుతుంది. అంటే రీరెండర్స్ జరుగుతుంటుంది కదా. సో మదర్ బోర్డ్, MOTHER, మదర్ BOARD, బోర్డ్స్, మదర్ బోర్డ్స్ స్పేస్ ఇవ్వగలే టెర్మినేట్ అయిపోయింది. కానీ ఇక్కడ మదర్ బోర్డ్స్ లాస్ట్ అప్డేట్ ఏముంది, మదర్ బోర్డ్ ఉంది. ఇక్కడ సెర్చ్లో మదర్ బోర్డ్స్ ఉంది, ఇక్కడ మదర్ బోర్డ్స్. ఇంకా దీని ముందేముంది, మదర్ బోర్డ్స్ అండ్ మదర్ బోర్డ్స్. నేను ఇక్కడ ఎస్ తీసేసా. ఎస్ తీసేసినప్పుడు ఏమవుతుంది, సెర్చ్ వాల్యూ అదే ఉంటుంది, డిఫర్డ్ వాల్యూ అదే ఉంటుంది. ఎందుకని, ప్రీవియస్ స్టేట్ వాల్యూ కూడా అదే ఉంది కాబట్టి. ఇది మనకి ప్రీవియస్ స్టేట్ వాల్యూ ఇక్కడ ఏముంది, మదర్ బోర్డ్ ఉంది, ఇక్కడ మదర్ బోర్ ఉంది. అర్థమైందా, ఇక్కడ మదర్ బోర్ ఉంది. ఇది ప్రీవియస్ స్టేట్ వాల్యూ. ఇక్కడికి ఈసారి మనం మదర్ బోర్డ్ అని కొడితే ప్రీవియస్ వాల్యూ వచ్చేసి మదర్ బోర్డ్ ఉంటుంది, ఇక్కడ మదర్ బోర్డ్ వాల్యూ అని ఉంటుంది. సో అంటే మనం తీసేసేటప్పుడు మనం పూర్తిగా రిమూవ్ చేసాం అనుకో, ప్రీవియస్ స్టేట్ వాల్యూ డిఫర్డ్ వాల్యూ ఏం లేదు. కానీ ప్రీవియస్ డిఫర్డ్ ఏముంది, ఫస్ట్ లెటర్ ఉంది. ఎప్పుడైతే రీరెండర్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ స్టేట్ అప్డేట్ అవుతుందో ఆటోమేటిక్గా డిఫర్డ్ వాల్యూ స్లోగా అప్డేట్ అయింది. దాన్ని ల్యాగ్ అవ్వటం అంటాం అనమాట. అలా ల్యాగింగ్ జరగడానికి డీబౌన్సింగ్ లాగా రెండరింగ్స్ అనేది హిట్లు ఎక్కువ జరగకుండా ఉంచడం కోసం ఇలా రాస్తాం అనమాట. ఈ కామెంట్స్ అనేది మనకు అవసరం లేదు, మనం చూపించడం కోసం రాసాము కాబట్టి ఈ రెండు కూడా మనం కామెంట్లో పెట్టుకోవచ్చు. సో మనం జనరల్గా ఇప్పుడు ఒక ఫిల్టర్కి ఉపయోగించిన కోడ్ రాసినట్లు ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫిల్టర్కి ఉపయోగించే కోడ్ రాసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనకి డిపెండెన్సీ చేంజ్ అయినప్పుడే ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు కూడా రాసుకోవచ్చు మనం ఇది యూజ్ ఎఫెక్ట్లో పెట్టి. సో నేను జనరల్గా యూజ్ ఎఫెక్ట్ వాడలేదు కాబట్టి డైరెక్ట్గా కాల్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ యూజ్ ఎఫెక్ట్లో చేంజ్ అయినప్పుడు కావాలంటే వెన్ ఎవర్ ద డిఫర్డ్ సెర్చ్ విల్ బి అప్డేటెడ్ అప్పుడే కావాలనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అని చెప్పిన ఒక హుక్ ఓపెన్ చేసుకొని ఆ హుక్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ కింద మనం రాసేసుకుంటాం. ఇక్కడ ఏం కావాలి మనకి, ఈ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అంటే ఈ ఫిల్టర్ ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కట్ చేసి యూజ్ ఎఫెక్ట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ కామా పెట్టేసి మనం ఏం పెట్టాలి, ఇక్కడ డిపెండెన్సీ అరే ఏంటిది, డిఫర్డ్ సెర్చ్ వాల్యూ, డిఫర్డ్ సెర్చ్ వాల్యూ అని చెప్పని పెడతాం. వెన్ ఎవర్ ద డిఫర్డ్ సెర్చ్ వాల్యూ విల్ బి అప్డేటెడ్ దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి ప్రింట్. ఇక్కడ ఏమంటుంది, ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. ఈ ఫిల్టర్డ్ ప్రోడక్ట్ అనేది ఎక్కడ రాసాం మనం, యూజ్ ఎఫెక్ట్లో రాసాం. యూజ్ ఎఫెక్ట్లో రాసినప్పుడు డైరెక్ట్గా బయట వాడలేం కదా, సో వీ కెనాట్ యూజ్ డైరెక్ట్లీ. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ కాన్స్టెంట్ ఫిల్టర్డ్ ప్రోడక్ట్ అనేది బయటే పెట్టేస్తాము. మనం బయట పెట్టి ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తాం ఎక్కడ, యూజ్ ఎఫెక్ట్ లోపల.
ఫిల్టర్డ్ ప్రోడక్ట్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేసేస్తాం. దట్స్ ఫైన్. నౌ ఫార్మాట్ ద డాక్యుమెంట్. ఇప్పుడు చూడండి సక్సెస్ఫుల్లీ కంపైల్. నో ఇష్యూ. 1 ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ కూడా. ఎందుకని? లెర్న్ ఎక్కడ ఎక్స్పెక్టెడ్ అసైన్మెంట్ ఫంక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ది సా ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాము. కాల్ చేసినప్పుడు ఎస్ నౌ ఇట్స్ వర్కింగ్. సో ఒకసారి మనం ఇక్కడికి వచ్చేస్తే ఇట్ షుడ్ బి వర్క్. సో రిఫ్రెష్ చేసేయండి. సో ఏమంటుంది? ఫిల్టర్డ్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్. ఎందుకంటే ఇది ఫంక్షన్ కాదు. మనం ఇది ఫిల్టర్డ్ ప్రోడక్ట్ అనేది ఎక్కడ ఉంది చూడండి, కింద ఉంది. మనకు కాల్ చేసింది ఎక్కడ? పైన. ఎప్పుడు కూడా యారో ఫంక్షన్స్ కి హాయిస్టింగ్ పనిచేయదు. యారో ఫంక్షన్స్ కి హాయిస్టింగ్ పనిచేయదు. ఇంటర్వ్యూస్ లో వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటిది? అదే కదా, హాయిస్టింగ్ అనేది పనిచేస్తుందా లేదా అని అడుగుతాడు. హాయిస్టింగ్ పని చేయకపోతే మనకి ఏమైంది? ముందు ఆ ఫంక్షన్ డిఫైన్ చేయకుండా మనం కాల్ చేయలేం కదా. సో కాబట్టి ఇక్కడ ఫిల్టర్డ్ ప్రోడక్ట్స్ అనేది ఏమవుతుంది? ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని చెప్పి అంటాం. సో మనం పైన డిఫైన్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే వెరీ సింపుల్గా ఈ ప్రోడక్ట్ ఫిల్టర్ అయిపోయి వచ్చిన దానికి మనం ఓ ఫంక్షన్ కాల్ చేసుకొని ఆ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో లైక్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ నేమ్ గెట్ ఫిల్టర్ డేటా. గెట్ ఫిల్టర్ డేటా, ఫిల్టర్ డేటా అని చెప్పని పెట్టి ఆ ఫంక్షన్ని కాల్ చేసేసి ఈ ఫంక్షన్ని మనం దీంట్లో మనకి ఏదైతే ఫిల్టర్ డేటా ఉంటుందో అది మొత్తం అప్డేట్ అవ్వాలి. దట్స్ వై ఇక్కడ అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయింది. ఇప్పుడు గెట్ ఫిల్టర్ డేటా అనే ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేస్తాం. సో నౌ వీ కెన్ చెక్ విత్ ఫైల్ సేవ్. ఇక్కడ ఏమంటుంది? ఫిల్టర్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఫిల్టర్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. ఎక్కడ మనం ఇక్కడ ఫిల్టర్ ప్రోడక్ట్ ఎక్కడ కాల్ చేసాము? ఇక్కడ గెట్ ఫిల్టర్ డేటా అనే ఫంక్షన్. కానీ ఇది డిఫైన్ చేసింది ఎక్కడ ఉంది? లోపల ఉంది. ఎప్పుడు కూడా ఇలా డేటా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము. ఇలా చెయ్యాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే కాన్స్టెంట్ డేటా సెట్ డేటా అనే ఫంక్షన్ తీసుకొని దీంట్లో యూజ్ స్టేట్ అనే హుక్ వాడుకొని ఒక ఎంటీ అరేని అసైన్ చేసి ఓకే, ఎప్పుడైతే ఫిల్టర్ ప్రోడక్ట్ అప్డేట్ అవుతుందో అప్పుడు సెట్ డేటా అనే దానికి ఈ ఫిల్టర్డ్ ప్రోడక్ట్స్ని స్టేట్ అప్డేట్ చేసుకొని ఆ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం ఇక్కడ బైండ్ చేస్తాం. సింపుల్ డేటా. దట్స్ ఫైన్. సో నౌ ఇట్స్ వార్నింగ్ తోటి కంప్లీట్ అయిపోయింది. సో నో ఇష్యూ అబౌట్ దట్. నౌ ఇట్స్ కమింగ్. నౌ ఇట్స్ కమింగ్. ఓకే, హార్డ్ డిస్క్ HARD హార్డ్ డిస్క్. ఓకే, సో ఆటోమేటిక్ పని చేస్తుంది. SSD ఇట్ షుడ్ బి వర్క్స్. సో మన కన్సోల్ ఆఫ్ చేసాం ఇందాక. ఇప్పుడు కన్సోల్ 2 రిలీజ్ చేద్దాం. ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది కూడా మనకు కనపడుతుంది. ఇప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే స్టేట్ అప్డేట్ అవుతుందో అప్పుడు ఓకే రీడ్ అడ్రస్ అనేది రిడ్యూస్ చేయడానికి. సో ఇప్పుడు చూడండి, సెర్చ్ వాల్యూ డిఫాల్ట్ వాల్యూ 2 ఎంటీ. నేను M ప్రెస్ చేశాను. సెర్చ్ వాల్యూ M కానీ డిఫాల్ట్ వాల్యూ ఎంటీ. ఆ తర్వాత హుక్ పనిచేయడం వల్ల స్టేట్ అప్డేట్ అయిపోయి రీరెండర్ అవుతుంది కాబట్టి రెండిట్లో వాల్యూ చూపిస్తుంది. ఇప్పుడు ఎంఓ పెట్టాను. ఫస్ట్ M ఉంది, తర్వాత ఎంఓ వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఎంఓ కింద అప్డేట్ అయిపోయింది. మనం హుక్ ఉపయోగించినా అదే, హుక్ ఉపయోగించకపోయినా అదే. సో అందుకోసమే దీనికోసం ఎడిషన్గా ఈ కోడ్ అంతా రాయకుండా మనం సింపుల్గా ఆ హుక్ లేకుండానే మనం వర్క్ చేయొచ్చు దానికోసం అనమాట. ఓకే, దానివల్ల ఏమైతే మనం వీ కెన్ ఇంక్రీజ్ ద సమ్ మోర్ వర్క్. ఆ వర్క్ అనేది మనం పెంచుకోకుండా ఉంచడం కోసమే దీన్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో వెన్ ఎవర్ వీ కెన్ చేంజ్ ద టెక్స్ట్ ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి రెండర్డ్. ఇప్పుడు ఫిల్టర్ ప్రోడక్ట్స్ని కాల్ చేయాలి. మనకి లేకపోతే ఏమైంది? ఇట్స్ ఎ బగ్ వచ్చేసింది. దట్స్ ఫైన్. సో నౌ బ్యాక్ వెళ్ళిపోయి చూద్దాము. ఇట్ షుడ్ బి వర్క్స్. ఓకే, సో MOT ఆటోమేటిక్గా ఏమైపోతుంది? MO డిఫాల్ట్ వాల్యూ MO ఉంది. సెర్చ్ వాల్యూ MOT. ఆఫ్టర్ దట్ ఇట్ షుడ్ బి అప్డేటెడ్. డిఫర్డ్ అంటే మీనింగ్ ఆఫ్ ఇట్ షుడ్ బి అ ప్రీవియస్ స్టేట్. బట్ నెక్స్ట్ రెండరింగ్కి అది స్టేట్ వాల్యూ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. సో దీన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. నెంబర్ ఆఫ్ లైక్స్ చేస్తే వీడియో ఎక్కువ మందికి ఫార్వర్డ్ అయ్యింది. సో ఐ ఎక్స్పెక్టెడ్ టు దిస్ వీడియో ఆల్సో 100 లైక్స్ మినిమం వస్తాయి అని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రిమైనింగ్ హుక్స్ కూడా నేను ఇంకా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చాలా హుక్స్ కంప్లీట్ చేసాం. ఇంకా మనకి యూజ్ కాల్ బ్యాక్ అయిపోయింది, యూజ్ కంటెక్స్ట్ అయిపోయింది, యూజ్ డీబగ్ అయిపోయింది, డిఫర్డ్ అయిపోయింది, యూజ్ ఎఫెక్ట్ అయిపోయింది. ఈ ఎక్స్టర్నల్ స్టోర్ సింక్ అనేది ఇంకోటి కావాలి. యూజ్ ఐడి అయిపోయింది.
యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ ఒకటి చెప్పాలి, అది చెప్తాను. యూజ్ మెమో ఒకటి చెప్పాలి. రిడ్యూసర్ అయిపోయింది మనకి, యూజ్ రెఫ్ అయిపోయింది, అట్లానే యూజ్ స్టేట్ అయిపోయింది, అట్లనే ఇంకా నెక్స్ట్ యూజ్ ట్రాన్సిషన్ ఒకటి, యూజ్ ఇంపారిటివ్ హ్యాండిల్ హుక్ ఒకటి, అండ్ యూజ్ మెమో ఒకటి, అండ్ లేఅవుట్ ఇన్సర్షన్ ఎఫెక్ట్, లేఅవుట్ ఎఫెక్ట్. సో ఈ రిమైనింగ్ హుక్స్ కూడా మనం 1 by 1 డైలీ రిలీజ్ చేసేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మై వీడియోస్. సో ఐ విల్ put more and more videos in more valuable content. సో నా ప్లాన్ ఏంటంటే ఈ బుక్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను ఒక రియల్ టైమ్ అప్లికేషన్, నా క్లయింట్ ఒకరికి ఫైనాన్స్ అప్లికేషన్ నేను డెవలప్ చేశాను. ఆల్మోస్ట్ అది PHP విత్ MySQL లో డెవలప్ చేశాను. ఇట్స్ అరౌండ్ 7 years నుంచి అది రన్ అవుతుంది. నేను దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ట్రైనింగ్ నేర్పించినట్లు ఉంటుంది, అట్ ది సేమ్ టైం దాన్ని రియాక్ట్లోకి మైగ్రేట్ చేసి నోట్ జేఎస్ తోటి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ ఉపయోగించి చేద్దామని ఒక ప్లాన్ ఉంది. ఈ హుక్స్ అయిపోయిన తర్వాత నేను అది స్టార్ట్ చేస్తాను. బట్ నా వీడియోస్కి లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి రీచ్ అయితే నేను మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ఓకే, బాయ్ ఆల్.